అట్లాగే గురుగారు ఈ మధ్య మొన్న సింహాచలం గోడ కూలిపోయింది. ఆ మధ్య తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఇట్లా పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి జరగడాన్ని ఎలా చూడాలి గురుగారు? అంటే గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావం అంటే మీకు గమనించుకున్నట్లయితే సింహాద్రి అప్పన్న సంబంధించినటువంటి దేవాలయంలో ఈ సంబంధించినటువంటి ఎప్పుడూ జరగలేదు ఎప్పుడు ఇటువంటిది. జరగల అసలు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల 8 మంది సామూహికంగానే అక్కడ చనిపోయారు. మరణించడం జరిగింది. అంటే ఆ! గ్రహాల ప్రభావం సరిగ్గా లేదండి. వాతావరణం సరిగ్గా లేదు. ఓకే. అందుకే మీరు చూసారంటే ఎండాకాలం లాగా ఉందా ఇప్పుడు? లేదసలు. సాయంత్రం కాగానే వర్షాలు, చలి చలికాలం. ఉన్నట్టుగా అవును. ఉంటుంది. అవును. ఇక్కడ ఉండాల్సిన వేడి బోర్డర్‌లో ఉంటుంది. బోర్డర్‌లో ఉంటుంది. కాబట్టి ఏదో విపత్తులు కాలం కాని కాలం విధంగా ఉన్నది హ్మ్. అనంటే ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంది, హెచ్చరిస్తుంది. హెచ్చరిస్తుంది. జాగ్రత్తగా కరెక్ట్. ఉండు. అందుకనే కరెక్ట్. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ హ్మ్. ఖచ్చితంగా హ్మ్. ఉండబోతుంది. జరుగుతోంది ఇప్పుడు. హ్మ్. హ్మ్. శుభం. అట్లాగే గురుగారు ఈ మధ్య కరుంగాలి మాల అని ఒకటి వేసుకుంటున్నారు. హ్మ్. రకరకాలు వచ్చేసినాయి మార్కెట్‌లోకి. ఏందేందో చేస్తున్నారు. నిజంగా దానికంత శక్తి, మహిమ ఉందా? అసలు ఉంటే ఏం జేయాలి? కరుంగలి అన్నప్పుడు ఏంటనంటే మనకు ఇది తమిళనాడులో కరుంగలి చెట్టు అంటే మన ప్రాంతంలోకి వచ్చేసరికి జమ్మి చెట్టు. అంతేనా? ఆ! ఓకే. ఆ! కాకపోతే జమ్మి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ! మీరన్న దాంట్లో సత్యదూరం కాదండి. మీరన్నది వాస్తవమే. ఆ! ఎందుకనంటే పాండవులు ఆయుధాలు దాచుకున్నారు జమ్మి చెట్టులోనే. ఎందుకు? పాండవుల యొక్క ఆయుధాలకి గొప్ప శక్తులున్నాయి. అవును. ఆ శక్తిని ఎక్కడైనా భూమిలో పాతిపెడితే ఆ శక్తి అంతా భూమి తీసేసుకుంటుంది. ఆ! కానీ ఒక గొప్ప మంత్రశక్తితో కూడుకున్నటువంటి ఆయుధాలండి అవి. ఆ అవును. శక్తి భూమి మీదకి చేరకుండా ఉండాలంటే అది ఏ యొక్క వృక్షమైతే దాన్ని ఆపగలుగుతుందంటే జమ్మి చెట్టే అనుకోని అప్పుడు కృష్ణుడి యొక్క మాట ప్రకారము జమ్మి చెట్టు మీదనే పెట్టడం జరిగింది. మరి ఓకే. ఎన్నో రావి చెట్టుంది, మర్రి చెట్టుంది అదే అన్నీ గదా! పెట్టాలి అవును. గదా! అవును. మరి జమ్మి చెట్టుకి ఎందుకు పెట్టారక్కడ? అంటే అది శక్తిని ఆపగలుగుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క దుష్ట శక్తిని కూడా దరి చేరనీయకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ. కరుంగలి మాల అనేటువంటిది హ్మ్. అయితే చాలా తక్కువ మంది దీన్ని వాడుతున్నది. అంటే తయారు చేసి ఇస్తున్నారు. అవును. అంటే ఈ మధ్య నా దగ్గర వచ్చినటువంటి కస్టమరు కరుంగలి మాల వేసుకున్నానని చూశానని అన్నారు. చూస్తే బావుందండి. ఎక్కడ తీసుకున్నారనంటే మీ వీడియో చూయించారు. ఆ! మీ వీడియోలో వస్తుందట పక్కన అవును. అవునట. ఒరిజినల్ అవును. కరుంగలి మాల అని అవును. చెప్పేసేసని. అవును. అని అది చూపించారు. అలా అంటే అరే! మంచిగానే ఇస్తున్నారా అంటే ఆ! చూస్తే టెస్ట్ చేస్తే మంచి ఒరిజినల్ అది. ఒరిజినల్ అవునండి. అవును. చాలా మంది ఏంటంటే రంగు పూసేసి లేదు. ప్లాస్టిక్‌ది అట్లా చేస్తున్నారు. కానీ మీరిచ్చింది మాత్రం నేను హ్మ్. చూసానండి. అది ఆ! ఒరిజినల్ ఆయన కరుంగలి మాల. ఆ గురువు ఏంటి అంటే, అక్కడ తమిళనాడులోని ఎక్కడైతే ఒక దేవాలయంలో ఉంటుందో, అక్కడికెళ్ళి అక్కడ 18 రోజుల పాటు పూజలు చేయించి, అలా అలా ఇచ్చారు. పట్టుకొస్తున్నారట. దాన్ని ధరించడం వల్ల పాజిటివ్ శక్తి వస్తుందండి. వస్తుందా అండి? ఆహా! అంతే కాకుండా మనలో ఉన్నటువంటి ఆలోచన దృక్పథం కూడా మారుతుంది. ఓకే. ఎదుటి వాళ్ళ యొక్క నెగెటివ్ ఎనర్జీ మన దాకా రాదు. ఓకే. ధరిస్తున్నప్పుడు. ఎందుకంటే నరుని దృష్టి సోకితే నల్లరాయినా పగులుతుందని ఒక అవునండి. సామెత ఉంది. అవునండి. అవును. దీని కారణం చేత ఏమైపోతుంది? ముఖ్యంగా నరదృష్టి కలిగినప్పుడు ఒక మనిషికి ఏమీ జరగదు. కానీ వాంతి వస్తున్నటువంటి ఫీలింగ్. అవును. అంతే కాకుండా ఎంత కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అవును. కాళ్ళలో మంటలు. కాళ్ళు హ్మ్. తీసి కాలేయలేము. ఏదో ఓహో! శరీరంలో నిస్త్రాణంగా ఉంటుంది. అరికాళ్ళలో చల్లగా అయిపోతుంటాయి. ఆ! ఇవన్నీ నరదృష్టి లక్షణాలు. అవునా! వీటన్నిటిని కాపాడగలుగుతుంది ఈ కరుంగలి మాల. ఓహ్! సూపర్. కాకపోతే ఒరిజినల్ ధరించాలి. కరంగాలి మాల ధరించాలి. ధరించాలి. గురుగారు నాకిప్పటికీ ఏంటంటే ఈ మధ్య కాలంలో పితృదోష నివారణ పూజలనేవి చాలా ఎక్కువైపోయినాయి. చాలా మంది రకరకాలుగా వేరే వేరే ప్రదేశాలకు తీసుకెళ్ళి అవి చేపిచ్చేస్తున్నారు. ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చట. మామూలుగా పితృపక్షాలని ఉంటాయి గదా మనకి. అవును. అంటే ఈ పితృదోష నివారణ పితృపక్షాల్లోనే చేయాలా? ఎప్పుడు పడితే అప్పుడు అమావాస్య వస్తే అప్పుడు చేసుకోవచ్చా? వాస్తవానికి మీకు ఒక విషయం తెలియజేస్తానండి. ఇప్పుడు హ్మ్. పండుగ పర్వదినాలున్నాయి. శివరాత్రి అవును. వస్తుంది. లేకపోతే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది. అవును. దేవాలయాల్లో కిక్కిరిసిపోతారు జనాలు. అవును. దర్శనం అంటే దర్శనం కోసం ఒక సెకండ్ దర్శనం చేసుకొని వచ్చేస్తారు. అవును. ఆ సెకండ్ దర్శనంలో పుణ్యం సంపాదించుకుంటామా? హ్మ్. ఇప్పుడు చాలా మంది అమావాస్య అని చెప్పి సెంటిమెంట్‌గా తీసుకెళ్ళిపోతున్నారు. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. అమావాస్య అనేటువంటిది పితృదేవతా తిథి వాస్తవమే. హ్మ్. కాదనట్లేదు. కానీ శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంలో అమావాస్య రోజున కేవలం తర్పణం చేసుకోండయ్యా అని చెప్పినటువంటిది హ్మ్. జనాల సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకొని హ్మ్. 19 నక్షత్రాల్లో పుడితే పితృశాపం అని చెప్పి జనాల్ని పులోమని లేపి ఓకే. ఈ అమావాస్య రోజు ఈ రోజు దాటిందంటే మళ్ళీ రోజు రాదని చెప్పి ఒక సెంటిమెంట్ ఫూల్స్‌గా అమావాస్య రోజే ఈ పితృదోష నివారణ అని చెబుతున్నారు.
అమావాస్య రోజున పితృతర్పణం చేసుకోమన్నది. ఓకే. నారాయణ బలి కార్యక్రమానికి చెప్పబడినటువంటి అనగా పితృదోషము అంటే చాలామంది పిండ ప్రదానం అని అనుకుంటున్నారు. పిండ ప్రదానము, పితృదోషము వేరు. ఓకే. ఈ పితృదోషానికి సంబంధించినటువంటి పరిహార క్రియలలో కొన్ని నక్షత్రాలు చెప్పబడి ఉన్నాయి, ఓకే. కొన్ని తిథులు చెప్పబడి ఉన్నాయి, కొన్ని వారములు చెప్పబడి ఉన్నాయి. అవి కలయిక వచ్చినప్పుడు కానీ అవి చేసుకుంటే విశేషము అని చెప్పబడి ఉంది. ఓకే. ఇప్పుడు అమావాస్య రోజున అని అంటారు. అవును. సరే మంచిదే, ఒక నానుడి ప్రకారం అమావాస్య సెంటిమెంటు అవును. ఓకే అనుకుంటాం. ఉమ్. కానీ అక్కడ వందల వేల మంది అయిపోయినప్పుడు మీకు కాన్సన్ట్రేషన్గా ఎలా చేయిస్తారు? మనం ఇప్పుడు మీకు ఒక చిన్న చెప్తానండి. 8వ తరగతి, 9వ తరగతి లేదా 10th క్లాసు లేదా 10th క్లాసు స్టార్ట్ అవుతుంది. అవును. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనము ఎంసెట్‌కి కోచింగ్ తీసుకున్నప్పుడు ఉమ్. నింపాదిగా ప్రతిదీ ఒక మనిషి, ఒక ప్రొఫెసరు, ఒక టీచరు ఎంసెట్ కోచింగ్‌లో చక్కగా వివరించుకుంటూ పోతాడు. అవును. క్రాష్ కోర్స్ అని ఉంటది. అవును. 40 రోజుల్లో, 30 రోజుల్లో మీకు ర్యాంకు తెప్పిస్తామని చెప్పి క్రాష్ కోర్స్‌లో చెప్పిస్తారు. అంటే మొత్తం అంతా జొప్పిచ్చేసేస్తారు. అవును. సమయం, సందర్భం అంటూ ఉండదు. ఇలాగే క్రాష్ లాంటిది అమావాస్య. ఆ. అంటే తక్కువ సమయము, ఎక్కువ మంది రావడం వల్ల మీకు సరిగ్గా సమయాన్ని శాస్త్రీయంగా చేయించలేరు. ఇప్పటివరకు వందల సంఖ్యలో చాలామంది అవును. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య సెంటిమెంట్‌గా వెళ్ళిపోయారు. అవును. వెళ్ళిపోయినందువల్ల వాళ్ళకి శాస్త్రీయంగా జరగలేదు. ఉమ్. అది కారణం. ఇవాళ శని త్రయోదశి, ఇవాళ ఏంటి దాని విశేషం? శని త్రయోదశి అనుకున్నప్పుడు మనకున్నటువంటివి త్రయోదశి తిథి శనివారము కలిసి వచ్చినటువంటి సందర్భం. అది శని త్రయోదశి అని అంటారు. ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో త్రయోదశి తిథి ఉంటే అది ఇంకా చాలా విశేషమైనటువంటి సందర్భం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో శని త్రయోదశులు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ 29వ తారీఖు ముందు రోజు వచ్చినటువంటి శని త్రయోదశి అది ఒకటి పోయింది. మొన్న 10వ తారీఖు అంటే ఈ రోజు ఉన్నటువంటి అవును. 10వ తారీఖు శని త్రయోదశి, అచ్చా. మళ్ళీ మే 24వ తారీఖు శని త్రయోదశి, అక్టోబర్ నెలలో ఒకటే వచ్చేది. ఇవి తప్ప మళ్ళీ శని త్రయోదశి లేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ శని త్రయోదశి సందర్భంగా శని దోషం అంటే కర్మదోషం. ఉమ్. కాబట్టి ఈ శనికి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి వివరణ మనం ఒక సందర్భంలో తప్పకుండా మనం తెలియజేసుకుందాం. క్లుప్తముగా చెప్పాలంటే కర్మదోషాన్ని నివారించుకోగలిగేటువంటి ఉమ్. తిథిగా ఈ శని త్రయోదశిని మనం చేసుకోవచ్చు. ఓకే. వైశాఖ పౌర్ణమి గురించి ఏమని చెప్తారా? వైశాఖ పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఉమ్. ఈ వైశాఖ మాసము అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి మాసంగా చెప్పబడినటువంటిది. ఓకే. ప్రతి మాసము అనగా శ్రావణ మాసం లక్ష్మీదేవికి, కార్తీక మాసం మనం ఇక్కడ ఈశ్వరునికి, మాఘమాసం ఇలా ఒక్కొక్క దేవుడికి సంబంధించినటువంటి మాసంలో ఒక్కొక్క దేవతారాధన విశేషంగా చేస్తాము. కానీ వైశాఖ మాసం కేవలం విష్ణు ప్రీతి కోసమే చేసేటువంటిది. కాబట్టి ఆ విష్ణు ప్రీతి కోసమే విసనకర్ర, ఉదక కుంభ దానము అనగా చలివేంద్రములు ఏర్పాటు చేయడము, ఇలాంటివి దానాది కార్యక్రమాలు, చెప్పులు, మంచి చల్లటి కాటన్ వస్త్రాలు అంటే చలువ అనగా చల్లదనాన్ని ఇచ్చే వస్త్రాలు దానం చేయాలి. కేవలం బ్రాహ్మణులని కాదు, ఎవరి అవసరమైతే అతిథి అభ్యాగతులకు ఎవరికైనా కానీ దానం చేయొచ్చు. ముఖ్యంగా అన్నదానం చేయాలి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున పితృ కార్యక్రమాలు చేసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మరాజు ఈ వైశాఖ పౌర్ణమి రోజున పితృదేవత ఆరాధన చేసి పితృదేవత అనుగ్రహాన్ని పొంది గొప్పగా రాజ్యాన్ని సుస్థాపితం చేసుకోగలిగినటువంటి శక్తిని ప్రసాదించుకోగలిగాడు. ఓకే. కాబట్టి ధర్మరాజు ఆచరించినటువంటిదే. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ముఖ్యంగా విశాఖ నక్షత్రమే ఉన్నటువంటి రోజున కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి సముద్ర తీరం కనుక దగ్గరగా ఉంటే ఆ సముద్ర తీర ప్రాంతంలో పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు చేసి సముద్ర స్నానము గనక చేసి వస్తే పితృదేవతలు సంపూర్ణముగా తమ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. దేవతా శక్తికైనా కానీ తిరుగుంటుందేమో కానీ పితృదేవతా శక్తికి తిరుగంటూ ఉండదు. ఒక్కసారి పితృదేవత అనుగ్రహం కలిగిందనంటే దేవుడు కూడా ఆపలేడు. ఆహా. కానీ పితృదేవత ఆగ్రహం కలిగితే దేవుడు వరమిచ్చిన పితృదేవతల ఆగ్రహం వల్ల మీకు దేవతానుగ్రహం కలగదు. అంతటి గొప్ప శక్తి పితృదేవతలు. ఈ రోజున మన కుటుంబం అందరం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మన 5 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయి. మన పిల్లలందరూ కూడా గొప్పగా ఇంజనీరింగ్ చదవడంతోనే ఈనాడు లక్షల ఉద్యోగాలు సంపాదిస్తూ కార్లు మిద్దెల్లో ఉంటున్నారనంటే మన పిల్లల జాతక గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, మన తాత ముత్తాతలు చేసిన పుణ్యము, ధర్మము, దానముల ప్రభావం వల్ల మనం ఈ రోజున సుఖాన్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాం. ఒకప్పుడు మన కంటి ముందరనే జమీందారుగా ఉన్నటువంటి వాళ్ళు మొఘల్స్ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళ మనవళ్ళు ఎలా ఉన్నారు, మునిమనవాళ్ళు ఎలా ఉన్నారు, గొప్పగా చిన్నతనంగా ఉద్యోగం చేసి కష్టపడి కాయకూర్చి నిజాయితీగా ఉండి కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ మునిమనవాళ్ళు మనవాళ్ళు ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నారు. తార్కాణం అదే. కాబట్టి ధర్మము ఎప్పుడు కూడా కాపాడుతుంది. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మ ప్రకారం జీవనం చేస్తే ఈనాడు మనం సంపాదించుకోకపోవచ్చు కానీ ఒకనాటికి ధర్మమే కాపాడుతుంది.
ఆ దైవం మనల్ని రక్షిస్తుంది, మనల్ని తరిగిపోనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది. అన్యాయము అక్రమార్కంగా సంపాదించింది రాకెట్ లాగా జువ్వున ఎగరవచ్చు గాక, కానీ అంతే కింద పడిపోతాం. కాబట్టి మనము గ్రహాలలో ఒక స్థానం సంపాదించుకోవాలి, రాకెట్లో వెళ్ళి అక్కడ స్థిరంగా ఉండాలి అని అంటే పుణ్యాన్ని ఇక్కడ మనం ధర్మ మార్గంలో ఆచరించి సంపాదించుకోవాలి.